జయ రామకృష్ణ. మనం దైవంతో సహజీవనంలో నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దామండి. మీరు ఎప్పుడైనా ప్రసంగాలు ఇవ్వదలిస్తే సాధ్యమైనంత వరకు శ్రీరామకృష్ణుల బోధనల్ని ఉపయోగించండి. శ్రీరామకృష్ణుల బోధనల ద్వారానే శాస్త్ర ఇతిహాసాలు నిజభావం సరిగ్గా సులభంగా అర్థమవుతుంది అని బ్రహ్మానంద స్వామి ఇతర స్వాములకు చెప్పేవారు. రామకృష్ణ పరమహంస ఎలాగా అంటే చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఆయన ప్రతి ఒక్కటి చిన్న చిన్న కథలతో చాలా సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా హాస్యాన్ని జోడించి అలా చాలా పెద్ద పెద్ద విషయాల్ని కూడా చాలా చిన్న ఎగ్జాంపుల్స్తో ఆయన ఇచ్చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఎక్కడైనా ప్రసంగాలు ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా ఇవే యూస్ చేయండి అని చెప్పేవారంట. హృదయాంతరాళంలో ఏ విధమైన కాపట్యము ఉండరాదనేవారు గురుదేవులు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనకి ఏంటిది అంటే మనం బయట ఒకటి లోపల ఒకటి ప్రవర్తించటము ప్రాపంచిక జీవితానికి సరిపోతుంది. మనం ఏదో బిజినెస్లో ఇంకోటో బయట ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎక్కువ మంది అలాగే ప్రవర్తిస్తుంటారు. యాక్చువల్గా అలా ప్రవర్తించకూడదు, కానీ మనకు అది అలవాటు అయిపోయి ఉంటుంది. అదొక తెలివి అనుకుంటాం మనం. అది కరెక్ట్ కాదనమాట. అది ఆధ్యాత్మిక జీవితానికి అది సరిపోదు. ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది. వాళ్ళు అలా అని ఎవరిని బాధ పెడతారని కాదు, కానీ వాళ్ళు మనసులో ఎలా ఉంటే బయటకు అలాగే ప్రవర్తిస్తారు. ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటారనమాట. వాళ్ళు ఒక గ్లాస్ని మనం ఎలా చూస్తే లోపల ఉన్నది కనపడుతుందో అట్లా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సరళంగా ఉంచుకుంటారు. అబద్ధాలు చెప్పడము, పైన ఒక మాట లోపల ఒక మాట అవన్నీ ఉండవన్నమాట. కాబట్టి వాళ్ళు నువ్వు ఎప్పుడైతే ఒక చిన్న పిల్లల మనస్తత్వం అయిపోవాలి మన హృదయం. చిన్నపిల్లలు ఎంత సరళంగా ఉంటారు, ప్రతి ఒక్కటి వాళ్ళకు ఒక అద్భుతంగా కనిపిస్తుంటుంది ప్రపంచం. అట్లా ఉన్నప్పుడే భగవంతుడు నీ హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంటాడని చెప్తారనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఏ విధమైన కాపట్యము ఉండరాదనేవారు గురుదేవులు. నిరాడంబర నిర్మల హృదయాలంటే శ్రీరామకృష్ణులకు ఎంతో అభిమానం. కాబట్టి మనం పెద్ద ఆడంబరాలు అవన్నీ పెద్ద గురువులందరికీ నచ్చవు. మనము సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ సింపుల్గా ఉంటూ సింపుల్ లైఫ్ హై థింకింగ్ అంటారు కదా, అట్లా చూసే వాళ్ళకి వేరేగా అనిపిస్తాం మనం. ఈమె ఏం తెలిసి ఈమెకి అనుకుంటారు ఎవరైనా చూసిన వాళ్ళు, సింపుల్గా ఉన్న వాళ్ళని చూసి. ఇప్పుడు సుధామూర్తి గారు ఉన్నారు, ఆవిడ ఎలా ఉంటారు, మామూలుగా సింపుల్గా ఉంటారు కదా. ఆవిడ ఎంత మాట్లాడితే ఎన్ని విషయాలు, మొత్తం ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ, మొన్న రాజ్యసభలో ఆవిడ స్పీచ్ ఇస్తే అందరూ ఎంత అబ్బురపడ్డారు చెప్పండి. ఆవిడ ఎన్ని రీసెర్చ్లు చేశారు, ఎందుకంటే ఆవిడ అంత సర్వీస్ యాక్టివిటీస్ చేశారు, బిజినెస్లో ఉన్నారు, అంతా అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కాబట్టి ఆవిడకి అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ యొక్క పదవికి ఒక వన్నె వచ్చిందనమాట. కాబట్టి ఆమె ఎంత నిరాడంబరంగా అలా హై థింకింగ్లో ఉన్నారనేది మనం అర్థం చేసుకో. అది కూడా నిజమైనటువంటి స్పిరిచువాలిటీ అనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఉండి నిర్మల హృదయంగా ఉండే వాళ్ళనే ఇష్టపడేవాళ్ళు అనమాట. ఏమంటున్నారు మళ్ళా, నేను ప్రశంసలను పొగడ్తలను లక్షించను, భగవంతుణ్ణి ఆర్తిగా పిలిచే భక్తులంటేనే నాకు ప్రేమ అన్నారు. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనము. ఇప్పుడు ఒక తోటమాలు, ఒక గార్డెన్ ఉంది. ఒక గార్డెన్ ఉంటే ఆ గార్డెన్లో ఇద్దరు ఉన్నారు తోటమాలలు, వర్కర్స్. ఇద్దరుంటే ఏమైంది, అది ఒక రాజుగారిది అనమాట. దాంట్లో ఇద్దరు వర్కర్స్ యొక్క పనితీరు గురించి మనం ఇప్పుడు చెప్తున్నాం. ఒక వర్కర్ ఎలా అంట, బాగా చాకరీ చేసి ఆ తోటని మొత్తం పరిరక్షించి అందులో ఏమైనా పువ్వులో పండ్లో ఏమైనా కాస్తే తీసుకెళ్ళి రాజుగారికి సమర్పించి సైలెంట్గా వచ్చేస్తాడు. అటువంటి తోటమాలి. ఇంకొక వర్కర్ ఏంటి, ఎప్పుడైనా రాజుగారి తోటకు వస్తే పొగడేస్తూ ఉంటాడంట. రాజుగారికి ఎటువంటి వాళ్ళని ఇష్టపడతారు చెప్పండి, ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తున్నాడో అక్కడ అన్నీ సంరక్షిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని ఇష్టపడతారు, అంతే కదా. సేమ్ అదే భగవంతుడు కూడా ఏమంటారంటే, నువ్వు కేవలము భగవంతుని ముందు కూర్చొని పూజలు చేసుకొని స్తోత్రాలు వల్ల వేసుకుంటూ ఉన్నావనుకో, యజ్ఞయాగాదులు చేస్తూ నువ్వు పక్క వాళ్ళని పట్టించుకోకుండా, అటువంటి వాళ్ళని దేవుడు దగ్గరికి రానివ్వడు. వాళ్ళు ఎంతసేపు ఎక్కడుండాలి, దేవుడి యొక్క గుమ్మం ముందే ఉంటారంట వాళ్ళు. ఎవరు గుమ్మం లోపలికి వెళ్ళగలుగుతారు అంటే, దేవుడి హృదయంలోకి ఎవరు వెళ్ళగలుగుతారు అంటే, నువ్వు ఓన్లీ స్తోత్ర పాఠాలే కాకుండా నువ్వు పక్కవాడి గురించి ఏమైనా ఆలోచిస్తూ ఉంటే, నువ్వు నిస్వార్థంగా ఉంటే, భగవంతుని సేవలో ఉంటే వాళ్ళని లోపలికి రమ్మంటాడు. సో మిగతా వాళ్ళందరూ బయటే ఆగిపోతారు. స్తోత్ర పాఠాలు అంటే స్తోత్రాలు చేయకూడదా అండి అని అనడం కాదు, స్తోత్రాలు చేయి, కానీ ఆ స్తోత్రం వెనుక ఏముంది రహస్యం తెలుసుకుని భగవంతుని ఉపాసించి భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుని యొక్క దివ్య గుణాలని మనలోకి ఆపాదించుకుని భగవంతుని యొక్క బిడ్డలైనటువంటి ఈ సమాజానికి మనం సేవ చేయగలిగితే అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడని చెప్తున్నారు.
మొన్న ఇదే కొటేషన్ ఒకరెవరో పెడితే నేను ఫార్వర్డ్ చేస్తే ఒక ఆయన ప్రశ్న వేశారు, ఇదేంటండి స్తోత్రాలు చేయొద్దంటారు. రామకృష్ణుల వారిది అది. అంటే ఆయన ఏమంటారంటే, నువ్వు స్తోత్రాలు చేసుకుంటూ ఇంక అదే జీవితం అనుకుని అట్లా ఉండిపోవద్దు, భగవంతుని అర్థం చేసుకో, భగవంతుని నిజంగా ప్రేమించు, ఆ స్తోత్రాల వెనక ఏముందో అర్థం చేసుకో అనే ఉద్దేశంతో పెట్టారు ఆ కొటేషన్. సో నేనేం చెప్పాను, నేను వాదించనండి, ఇంకా వాదనకి వేదాంతంలో వాదానికి పని లేదని చెప్తారు కదా మనకి తుర్యానంద మహారాజు ప్రియమైన సాధకాలు, ఆ మాటే చెప్పేశాను, నేను వాదించలేదండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో మనం ఎప్పుడైనా ఎవరైనా వితండవాదాలు చేస్తుంటే మనం అటువంటి వారికి దూరంగా జరిగిపోయి మన సాధన మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎంతోమంది రకరకాల మనుషులు ఉంటారు కదా సమాజంలో, రకరకాల మార్గాలు అవలంబిస్తుంటారు, వాళ్ళకి ఎన్నో ఉంటాయి డౌట్స్. కాబట్టి మనం అవన్నీ తీర్చుకుంటూ వాళ్ళందరితో వాదాలు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఏమంటున్నారు, నేను ప్రశంసలను పొగడ్తలను లక్షింపను, భగవంతుణ్ణి ఆర్తిగా పిలిచే భక్తులంటేనే నాకు ప్రేమ, హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనసులోని కల్మషాలన్నీ మాయమవుతాయి అని గురుదేవులు అనేవారు. కాబట్టి ఆ ప్రార్థన వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయటము, నామజపం చేయటము, శాస్త్రాలని అధ్యయనం చేయటము, భగవంతుని నిజంగా ప్రేమించడం చేసే కొద్దీ ఏమవుతాయి, మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటినీ అమ్మదయ వల్ల అన్నీ తొలగిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఆ తొలగించేటప్పుడు చాలా బాధలు వస్తాయి మనకి ఆ సాధనలో, అవన్నీ మనం తట్టుకొని నిలబడగలిగితే మాత్రం మనం పునీతులం అయిపోతాం అనమాట. భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనసులోని కల్మషాలన్నీ మాయమవుతాయని గురుదేవులు అనేవారు. ఒకసారి ఒక విదేశీయుడు స్వామీజీ వద్దకు కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం కోసం వచ్చారు. స్వామీజీ అతన్ని బ్రహ్మానంద స్వామి వద్దకు పంపుతూ, అక్కడ ఒక పెద్ద శక్తి కేంద్రం ఉంది, మేమంతా అతని కిందనే పనిచేస్తున్నాం అన్నారంట. చూడండి ఎంత గొప్పగా చెప్పారు బ్రహ్మానంద స్వామి గురించి. కాబట్టి స్వామీజీని వచ్చి క్వశ్చన్స్ వేస్తే ఆయన ఏం చెప్పారు, అక్కడ ఒక శక్తి కేంద్రం ఉంది, అక్కడికి వెళ్ళు, ఆయన బాగా సమాధానం ఇస్తారు మీకు అంటారు. మనం ఇది చూసి ఏం నేర్చుకోవాలి, మనం పక్క వాళ్ళలో ఏదైనా గొప్పతనం ఉంది అంటే వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో నిజమైన లీడర్ ఎప్పుడు ఏం చేస్తాడు, మిగతా వాళ్ళని కూడా లీడర్స్ లాగా తయారు చేస్తారని చెప్తారు, అంతే కదా, అదే నిజమైన లీడర్షిప్ అంటే. కాబట్టి స్వామి వివేకానంద చేసింది ఇదే కదా. కాబట్టి మనం ఇది నేర్చుకోవాలి. అయ్యో వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మేము ఎక్కడ తగ్గిపోతామో అనే ఇది ఉండటం వల్లే మన యొక్క సంస్థలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. ఆర్గనైజేషన్స్లో చాలా ఈ ఇబ్బంది వల్లే అనమాట. పక్క వాళ్ళని మనం ఎంకరేజ్ చేయము, వాళ్ళలో టాలెంట్ ఉన్నా మనం ఎంకరేజ్ చేయము, తొక్కేస్తూ ఉంటాం. దానివల్ల దేశానికి ఏం ఉపయోగం చెప్పండి అటువంటి లీడర్ వల్ల. కాబట్టి నిజమైన లీడర్షిప్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఫాలోయర్స్ని తయారు చేయరు, వాళ్ళు లీడర్స్ని తయారు చేసి, ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మొన్న మధ్య మనకు మన వేదాంత విచార గ్రూప్లో అరుణ గారు మాట్లాడారు, 1 hour మాట్లాడారు లలితా సహస్రనామాల వల్ల వాళ్ళకి ఏం మిరాకిల్స్ జరిగాయని. దాన్ని బట్టి ఆమెకు అందరు ఫోన్ కాల్స్ చేసేస్తున్నారు. నిజంగానే ఆమెకు అన్నీ అనుభవించింది, ఎన్నో ఏళ్ల నుంచి అనుభవించి చెప్పింది. కాబట్టి మనం ఏం చేసాము, ఆమెకు కొన్ని టాస్క్లు ఇచ్చేసాము, అమ్మ నువ్వు పలానా వాళ్ళకి పలానా సమస్య వస్తే నువ్వు తీర్చేసేయి, నీకు వీలైనప్పుడు మాట్లాడుతూ ఉండు అని. అంతేగాని అయ్యో ఆమెకి ఇచ్చేస్తే నాది ఎక్కడ పోతుందో, నేను ఎక్కడ క్లాసులు చెప్పడానికి ఇబ్బంది అవుతుందో అని అనుకోకూడదు కదా. సో ఆమెను ఎంకరేజ్ చేయడం వల్ల ఏమైంది, ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ని 10 మందికి పరిచయం చేయడం అయితేనేమి, ఆ భక్తిని పరిచయం చేయడము, ఆమెను చూసి అందరూ ఇన్స్పైర్ అవ్వడము జరుగుతూ ఉంది. దానివల్ల లలితోపాసన అనేటువంటి విధానం ముందుకు తీసుకెళ్తున్నాము, దానికి ఆవిడ సహకరిస్తున్నారు, అదనమాట. కాబట్టి వేరే వాళ్ళలో భక్తి ఉన్నా, వేరే వాళ్ళలో ఏదైనా విద్వత్తు ఉన్నా కూడా మనం దాన్ని 10 మందికి పరిచయం చేసేలాగా ఆ లీడర్షిప్ అనేది ఉండాలన్నమాట. అలాగే అన్నారంట. సో అక్కడికి వెళ్ళు, ఆయన చెప్తారు మీకు సమాధానం అని అన్నారంట. ఇంకొకసారి స్వామీజీ తన శిష్యుడు శరత్చంద్ర చక్రవర్తితో, రాకాల్కి గల ఆధ్యాత్మికత నాకు కూడా లేదు, మా మఠానికి ఉన్న రత్నం అతనే మా రాజు అన్నారంట. అందుకే కదా రాజు అనేవాళ్ళు, మహారాజు అనేవారు. సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి ఏమైంది, స్వామీజీకి బాగా ఆరోగ్యం బాగలేకుండా ఉబ్బసంతో బాధపడేవారంట. ఎందుకంటే స్వామీజీ చాలా చోట్ల తిరిగేవారు, చాలా రకరకాలైన వాటర్ తాగాల్సి వచ్చేది, రకరకాలైన వాతావరణాల్లో ఉండేవారు. కాబట్టి ఆయనకి చాలా ఇబ్బందులు వచ్చేసేవి ఆరోగ్యం పరంగా. బ్రహ్మానంద స్వామి మాత్రం ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారంట స్వామీజీ యొక్క ఆరోగ్యం గురించి. అంటే చూడండి వీళ్ళు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ అనేది. ఒకరోజు గిరీష్ ఘోష్ స్వామీజీని చూద్దామని బేలూరు మఠం వచ్చారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేక మంచం పట్టి ఉన్నారని విన్నారు. కొద్దిసేపటి తర్వాత గిరీష్ స్వామీజీని కింది అంతస్తులో చూసి, నీకు ఒంట్లో బొత్తిగా బాగాలేదని విన్నానే అన్నారంట. దానికి స్వామీజీ ఏమన్నారు, స్వామీజీ నవ్వుతూ చమత్కారంగా, చూడు నేను కళ్ళు మూసుకోగానే ఆందోళనగానున్న రాజా ముఖం కనిపిస్తుంది. రాజా అంటే బ్రహ్మానంద
స్వామి ముఖం. ఆయన సంతోషంగా ఉండటం కోసమే నేను ఇప్పుడు లేచి నడుస్తున్నాను, అతను నన్ను రోగిని చేద్దామని అనుకుంటున్నాడు, నిజానికి నేను బాగానే ఉన్నాను అన్నారట. కాబట్టి నేను పడుకుంటే ఆయన బాధపడతాడు, అందుకే నేను లేచి తిరుగుతున్నాను అని అన్నట గిరీష్ చంద్ర ఘోష్. అదంతా చూశారు. ఆయన కూడా చాలా గొప్ప గృహస్థ భక్తుడు, ఆయన గురించి వస్తుంటుంది ముందు. కాబట్టి రాజా చేసే పనిని చూసి ఆశ్చర్యచకితుడవుతున్నాను, మఠాన్ని ఎంత బాగా నిర్వహిస్తున్నాడు, శ్రీరామకృష్ణులు అతని గురించి రాజా ఒక పెద్ద రాజ్యాన్నే పరిపాలించగలరు అనేవారు కదా, అది నిజమే అని అన్నారంట. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద సీఈఓలు అవ్వచ్చు, కాకపోతే వాళ్ళు ఈ మార్గాన్ని ఎన్నుకుని వాళ్ళ జీవితాన్ని తరింపజేసుకున్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారనమాట. కాబట్టి ఇది మనం ఈరోజు ఈ టాపిక్ గురించి తెలుసుకున్నాము. ముందు వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై రామకృష్ణ.